మెదక్ మండలం సంగయ్యగూడ తండా హల్దీబాగు నుంచి హైదరాబాద్, జహీరాబాద్, బీదర్ నగరాలకు గత నెల రోజులుగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ హల్దీబాగ్ నుంచి గత నెల రోజులుగా రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తూ అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో బీఆర్ఎస్ తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇసుక మొత్తం పోతుంది, తరలిపోతున్నది అని చెప్పి బోనస్ ఆపదామని పోతే భయభ్రాంతులకు గురి చేస్తుంది. టిప్పర్లు వెళ్తా ఉన్నాయి. ఇతిహాస సాయంతో చాలా టిప్పర్లను కూడా హైదరాబాద్ తరలిస్తా ఉన్నారు. మరి అక్కడ ఏం అక్రమ కట్టడాలు అవుతున్నాయి, ఏం కట్టడాలు అవుతున్నాయి కానీ చాలా ఇబ్బందులు. ఇక్కడ పోతుంది మాకు నైట్ ఈవినింగ్ చాలా ఊళ్ళకి ఫోన్లు వస్తుంటాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇసుక మొత్తం పోతుంది, తరలిపోతున్నది అని చెప్పి బోనస్ ఆపదామని పోతే భయభ్రాంతులకు